వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ములుగు జిల్లా కర్రెగుట్టలో ల్యాండ్ మైన్ పేలి జవాన్కు తీవ్ర గాయాలైనట్టు సమాచారం. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో ఉద్యాన పంటల సాగుపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని చట్నీస్ హోటల్లో ఇడ్లీ స్టీమర్ బ్లాస్ట్, పేలుడు శబ్దానికి పరుగులు తీసిన కస్టమర్లు. హైదరాబాద్ మైత్రివనంలోని నీలగిరి బ్లాక్ భవనంలో అగ్ని ప్రమాదం. కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో జిల్లా స్థాయి విద్యా పోటీలను ప్రారంభించిన డాక్టర్ శంకర్ శర్మ. ఇక వివరాల్లోకి వెళ్తే, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని మొండ్రాయిగూడెం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ బంగారి నరేష్ తన కుమారుడు లక్కీతో కలిసి గుండం రాజరాజేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో తండ్రి కొడుకులిద్దరూ కలిసి లయబద్ధంగా డ్యాన్స్ చేశారు. తండ్రి కొడుకులు ఇలా కలిసి డ్యాన్స్ చేయడం చూడడానికి ఎంతో కనువిందుగా ఉందని స్థానికులు ప్రశంసించారు. చిన్న వయసులోనే లక్కీ ప్రదర్శించిన ప్రతిభ అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ డ్యాన్స్ కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు విచారణకు రావాలని నోటీసులు. ఈ నెల 25, 26న విచారణకు రావాలని నోటీసులు. ప్రలోభాలకు లోనై ఫిరాయించారన్న వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు నేపథ్యంలో విచారణకు నోటీసులు. హన్మకొండ జిల్లాలో పట్టు సాగును ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మల్బరీ సాగు, పట్టు పురుగుల సరఫరా, ఎన్పిఓలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళా సమైక్యల ద్వారా పట్టు సాగును విస్తరించి రైతుల ఆదాయం పెంచాలని కలెక్టర్ పేర్కొన్నారు. కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో జిల్లా స్థాయి విలువిద్య పోటీలను ప్రముఖ గ్యాస్ట్రోఎంటాలజీ వైద్యులు శంకర్ శర్మ ప్రారంభించారు. విలువిద్య సంఘం కార్యదర్శి నాగరత్నమయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన వారు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల నైపుణ్యం, ఏకాగ్రత పెరుగుతుందన్నారు. కులాలను, మతాలను, ప్రాంతాలను ఏకం చేసి దేశభక్తిని కలిగించే శక్తి ఒక స్పోర్ట్స్కే ఉంటుందన్నారు. విలువిద్య ఎంతో ప్రాచీనమైనదని, ఒలింపిక్స్లో సైతం భారతీయులు పతకాలు సాధించారని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఇలాంటి క్రీడల్లో చిన్నారులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కర్నూలు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో పేరు సాధించాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు. ఫుల్ బ్యాక్ సార్ ఓకే సార్. రైట్ రత్నమన్న ఇక్కడ చూడండి. రైట్ రైట్ నాలుగు పెట్టిన ఓకే సార్. రైట్ కర్నూలు పట్టణంలో డిస్ట్రిక్ట్ లెవెల్ ఆర్చరీ కాంపిటీషన్స్ నాగరత్నమయ్య గారి ఆధ్వర్యంలో జరగడం అనేది చాలా శుభసూచకము, సంతోషించాల్సిన విషయము. కాన్స్టెంట్గా కంటిన్యూస్గా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేవి మన కర్నూలులో జరగడం వలన పిల్లల్లో నైపుణ్యము, ఏకాగ్రత విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. స్పోర్ట్స్ ఒకటే యూనిఫైయింగ్ ఫోర్స్ అంటారు, అంటే అన్నిటినీ ఏకీకృతం చేయగలిగిన శక్తి ఇది. అంటే ఇక్కడ
కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, జాతులకు, భాషలకు ఇక్కడ సంబంధం లేదు. ఎవరికి మెరిట్ ఉంటే, ఎవరు ఇండియన్ అయితే వాళ్ళు ఇండియన్ ఆర్చర్, ఇండియన్ షూటర్ అవుతారు. వాళ్ళు ఒలింపిక్స్లో కూడా షైన్ అవుతారు. ఈ ఒక్క గేమ్స్ స్పోర్ట్స్లోనే మనకు ఈ వివక్షత అనేది కనపడదు. దీని గురించి మనం వరిగానక్కర్లేదు. ఎవరికి టాలెంట్, మెరిట్, స్కిల్ ఉంటే వాళ్ళు డెవలప్ అవుతారు ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో. అందులో ఇంకోటి ఏమంటే దేహదారుఢ్యం ఇంపార్టెంట్. అవే కాకుండా ఆర్చరీ అనేది ఒక స్కిల్ అండ్ టాలెంటెడ్ గేమ్. ఇక్కడ కాన్సన్ట్రేషన్ అనేది, ఏకాగ్రత అనేది చాలా చాలా అవసరము. మన పురాణ కాలంలో కూడా భారతంలో మత్స్యయంత్రం అంటే ఒక పైన రొటేట్ అవుతుంటుంది ఒక ఫిష్, కింద నీళ్ళల్లో దాని యొక్క ప్రతిబింబం చూసి ఆ ఫిష్ కన్నును అర్జునుడు టార్గెట్ చేసి కొడతాడు. సో ఈ రకంగా ఆర్చరీలో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. ఫీల్డ్ ఆర్చరీ, టార్గెట్ ఆర్చరీ, రకరకాల ఆర్చరీలు ఉన్నాయి. ఇది ఫీల్డ్ ఆర్చరీ గేము, ఒలింపిక్ గేమ్. ఇది ఒలింపిక్స్లో కూడా మన వాళ్ళు చాలాసార్లు ప్రైజెస్ కొట్టారు. మన దేశంలో ఈవెన్ శ్రీరామచంద్రుడు రామాయణంలో బావు తర్వాత యారో వాడినట్టు పురాణ కాలంలో భారతంలో కూడా ఆర్చరీ గురించి చెప్పడం జరిగింది. 60,000 ఏళ్ల క్రితము ఆఫ్రికన్ గుహల్లో కూడా ఈ ఆర్చరీ ఇన్స్ట్రుమెంట్స్ కనపడినట్టుగా చరిత్ర చెప్తా ఉంది. ములుగు జిల్లా కర్రగుట్టలో ల్యాండ్మైన్ పేలి జవాన్కు తీవ్ర గాయాలు అయినట్టు సమాచారం. ఆర్మీ చాపర్ అధికారులు ఎయిర్లిఫ్ట్ చేసినట్టు అనుమానాలు. జైళ్ల పామ్నూర్ మార్గంలో సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా పేలిన ల్యాండ్మైన్ 39వ బెటాలియన్కు చెందిన జవాన్ రాజన్కు గాయాలు. ఉదయం నుండి 11 ఈడీలను గుర్తించి నిర్వీర్యం చేసిన బీడీఎస్ బృందాలు. హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా సీఎం కప్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న వరంగల్ ఎంపీ కడియం కావ్య ప్రతిభావంతులైన క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి సుమారు 1600 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న వేతన సవరణలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు యూనియన్ల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈరోజు కర్నూలు నగరంలోని ధర్నా చౌక్లో గ్రాట్యుటీ చట్టాన్ని అమలు పరిచి చట్టపరంగా గ్రాట్యుటీస్ చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు.
ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా నాయకత్వం ఆదేశాల మేరకు గత 76 రోజుల నుంచి మేము రిలే నిరాహార దీక్షలు చేయడమైనది. మా నిజమైన డిమాండ్లను, న్యాయమైన డిమాండ్లను ఇప్పటివరకు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుని ఎన్నోసార్లు తీసుకున్నా, జేఏసీ నాయకులు ఎన్నోసార్లు వాళ్ళ పెద్దల దగ్గర కలిసినా కూడా ఇప్పటివరకు న్యాయం జరగలేదు. కాబట్టి మేము తప్పని పరిస్థితుల్లో నిరవధిక సమ్మెకి పూనుకున్నాము. ఇదే విధంగా కొనసాగితే రాబో రోజుల్లో నిరవధికంగా నిరాహార దీక్ష చేయాలని కూడా మా జేఏసీ పిలుపునిస్తుంది. అంతలోపు ఈ ప్రభుత్వం మేల్కొని ఏదో చిన్న సమస్యలను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాము. వీలైతే ఎంత తొందరగా వీలైతే అంత పరిష్కరిస్తారని కోరుతున్నాము. అలాగే ఈ మధ్యకాలంలో 112 జీవో ఇచ్చినాడు. అది అందరికీ గుదిబండగా తయారైంది ఉద్యోగులకి. ఆ జీవోని రద్దు చేసి కొత్తగా మా డిమాండ్కి సంబంధించి 36 జీవోని అమలుపరచాలి. అట్లాగే రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు పెంచాలి. చిన్న న్యాయమైన డిమాండ్లను మేము కోరుతున్నాం. గొంతెమ్మ కోరుకోలేమని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే విధంగా కొనసాగితే చాలా సంఘాలలో ఉద్యోగులతో పాటు రైతులు కూడా నష్టపోతారని తెలియజేస్తున్నారు. మహేంద్ర ట్రెజరర్, కర్నూలు. ఉద్యోగుల ఈరోజు 5వ రోజు నిరవధిక సమ్మె చేస్తున్నాము. జిల్లా సహకార సంఘ ఉద్యోగులకు 2014లో వేతన సవరణ జరగాలి. ఆ వేతన సవరణ జరగకుండా 2019లో జీవో నెంబర్ 36 విడుదల చేశారు. జీవో నెంబర్ 36ను 2019లో విడుదల చేసి దాని యొక్క ఆర్థిక ప్రయోజనాలు 2022 నుంచి సహకార సంఘ ఉద్యోగులు తీసుకుంటారు. 2014లో జరగాల్సిన వేతన సవరణ 2019లో జరగలేదు. 2025లో జరగాల్సిన వేతన సవరణ కూడా జరగలేదు. సుమారుగా 10 సంవత్సరాల నుండి వేతన సవరణ జరగకుండా సహకార సంఘ ఉద్యోగులు ఇలా చాలీచాలని జీతాలతో కొనసాగుతున్నారు. 2019లో ఇచ్చిన 36 జీవోలో సహకార సంఘాల్లో ఉద్యోగులను చేర్పించుకోకూడదని బ్యాన్ చేశారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి రిక్రూట్మెంట్ జరగకుండా సహకార సంఘాల్లో పనిచేయటప్పుడు కొత్త ఉద్యోగులు బోర్డులు అంటే సహకార సంఘ పాలక వర్గాలు ఉద్యోగులను తీసుకున్నారు. ఇప్పుడు 112 జీవోను ఇచ్చి ఆ ఉద్యోగులందరినీ తీసివేయాలి అని వారికి సంబంధించిన వారు అనాథరేషన్ అని చెప్పి ఒక మాటతో వాళ్ళ యొక్క ఉద్యోగాల నుంచి తీసేటప్పుడు ఈ ప్రభుత్వం కోరుతుంది. దీనికి నిరసనగా మేము నిరవధిక సమ్మెను త్వరలో అమర నిరాహార దీక్షలను కూడా విజయవాడలో చేస్తున్నాము. 10 సంవత్సరాల నుండి వేతన సవరణ చేయడం లేదు. మన సంఘాల్లో పనిచేసిన ఉద్యోగులు తీసుకున్న జీవితాలను కూడా 3 పద్దులు అంటే మళ్ళీ తిరిగి చెల్లించాలి అని కొత్త శతకాన్ని మన ఆర్సీఎస్ గారు ఇంట్రడ్యూస్ చేసి రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా తీసుకున్న జీతాలను ఎన్నికట్టే పద్ధతిని మన రాష్ట్రంలో మన ఆర్సీఎస్ గారు చేస్తున్నారు. ఈ చర్యలన్నింటినీ ఖండిస్తూ మేము నిరోధిక సమ్మె చేస్తున్నాము. ఈ సమ్మె అమర నిరాహార దీక్ష చేస్తూ ఇది ఇలా మా న్యాయమైన కోరికలు డిమాండ్ తీరేంత వరకు ఈ నిరోధిక సమ్మె కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. మన జిల్లాలో ఎంతమంది ఉన్నారు? మన జిల్లాలో 120 మంది ఉన్నారు. ఏపీ మొత్తం రాష్ట్రం మొత్తం కలిసి 16,000 మంది ఉన్నారు ఉద్యోగులు. ఎస్ ఖాజా మొయిదీన్, జనరల్ సెక్రటరీ, కర్నూలు జిల్లా సహకార కేంద్రం. థ్యాంక్ యూ. హన్మకొండ జిల్లా హన్మకొండ నగరంలోని అశోక్ జంక్షన్లో రోడ్డు ప్రమాదం. రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న ఆర్టీసీ బస్. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో స్వీపర్గా పనిచేస్తున్న జన్ను హరికృష్ణకు తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతుని సోదరుడు పురుషోత్తం ఫిర్యాదుతో ఆర్టీసీ డ్రైవర్ అశోక్పై కేసు నమోదు చేసిన హన్మకొండ పోలీసులు. సీసీటీవీలో రికార్డైన ప్రమాద దృశ్యాలు. నమస్తే.
నర్సంపేట మున్సిపాలిటీలో కొత్త చైర్పర్సన్గా పెండం శ్రీలక్ష్మి రామానంద్, వైస్ చైర్మన్గా గంధం నరేందర్ గుప్తా బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో మున్సిపల్ కార్యాలయంలో వేద పండితుల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని 30 వార్డులకు సమానంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తామని చైర్పర్సన్ హామీ ఇచ్చారు. మా వాల్యూ అర్థమైందా? థ్యాంక్ యూ కలిసి మీ అభిమానం, మీ సత్కారించినందుకు, మీ అభినందించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ అందరికీ మా 30 వార్డులలో ఉన్న కౌన్సిలర్లో 21 వార్డు కౌన్సిలర్ అందరు గెలిపించిండ్రు. మీ ఆధార అభిమానాలు చూపించుకున్నారు. పెద్దలు మాధవరెడ్డి గారి నాయకత్వంలో మీకు ప్రతి ఒక్కరికి అందుబాటులో చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ ఉంటారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. భూములు లాక్కొని వాళ్ళ పుట్టకొట్టి నోట్లో మన్ను కొట్టిన భారతి సిమెంట్ యాజమాన్యం, పెత్తందారులపై తిరగబడ్డ పేద ప్రజలు. ప్రతి కుటుంబానికి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.